స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ మా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి? దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు? దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 16 కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులకు వెళ్తా ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి, మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు. కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా గట్టి బలమైన చర్యలు తీసుకుంటాం. సార్ పవన్ గారు, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆయన ఆధ్వర్యంలో మొత్తం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అయిందని అన్ని పార్టీలు కూడా నిరంతరం ఆరోపణలు ఇచ్చినాయి. ఇప్పుడు ఎవరు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎవరు రేషన్ బియ్యం? కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఎప్పుడు కనుక్కుంటారు? అట్లా మనోహర్ గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు సిఐడి ఎంక్వైరీ వేస్తాం, ఇక్కడ నుంచి ఎవరు చేస్తారు, ఎప్పుడు వేస్తారు? ఇది ఇప్పుడు మేము పట్టుకుంది ఏంటంటే, ఇది ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ కింగ్ పిన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు ఎలా అంటే ఇది ఒక కార్టెల్. ఇది ఇట్స్ నాట్ ఒక సింగిల్ గా మెయింటైన్ చేస్తున్నారేమో కానీ ఇట్స్ అ కార్టెల్. దాదాపు మేము చూస్తుంటేనే 16 దాకా 16 కంపెనీస్. దాంట్లో మీరు చెప్పిన వ్యక్తి కంపెనీ కూడా ఉందని చెప్తా ఉన్నారు. నాకు యాజ్ అంటూ నాకు కూర్చోబెట్టేది మానస ట్రేడింగ్ కంపెనీ, మానస ట్రేడింగ్ కంపెనీ, అది వాళ్ళ బ్రదర్స్ అని చెప్తానో నాకు తెలియదు. ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంది కాదు. ఇది ఎంటైర్ ఈ నెట్వర్కింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి దీన్ని. అలాగే మేము ఇప్పుడు ఇది మీకు ఎందుకు ఉందంటే ఏదైనా ముందుకు వెళ్ళనివ్వట్ల. ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగంలో కూడా కొంత ప్రక్షాళన జరగాలి. చాలా బలంగా గార్డు చేస్తాను, ఎవరో తెలియట్లేదు. కానీ ఇంకా నేను ఇప్పుడు దాకా దీని మీద దృష్టి సారించలేదు. నా చేతి లేదు, మనోహర్ గారి చేతిలో. అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, వెన్ ఐ గివ్ అ వర్డ్ ఐ వాంట్ టు టేక్ ఎ వెరీ స్టర్న్ యాక్షన్. నేను నా మాటకు నేను కట్టుబడి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు. లా అండ్ ఆర్డర్ ఎందుకు మీకు ఎగ్జాక్ట్ ఈ టైం లైన్లో నేను ఇస్తాను అని చెప్పే నా దగ్గర ఆ అధికారం నా దగ్గర లేదు. నా దగ్గర ఏముందంటే ఇది విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడియా, సిఐడికి మించి ఉండాలా, లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ? ఇవన్నీ మేము అంతర్గతంగా క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలు. అందువల్ల కేవలం మీరు సిఐడికి పరిమితం చేస్తాం, సిఐడి దాటి వెళ్ళాలా? ఎందుకంటే అసలు టోటల్గా మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇది చాలా కొంచెం పెద్ద స్థాయిలో చూడాలి. డీజిల్ అదే చెప్తున్నాను, ఇది అది మీకు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది చెప్తాను కదా. డీజిల్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అన్ని రకాలుగా దీన్ని ఒకసారి చాలా సునిశ్చితమైన పరిశోధన జరగాలి దీని మీద. దాంట్లో ఉన్నాను. స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా దాని యజమాని ఉంది, డైరెక్టర్ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు. ఇది ప్యూర్లీ స్టేట్ కంట్రోల్లో ఉంది. స్టేట్ కంట్రోల్ పోర్టు, స్టేట్ సంబంధించిన పోర్టు అధికారులు ఒకరు ఉన్నారు. నేను వాళ్ళు కూడా మేము మీకు అదే చెప్తున్నాను కదా. అంటే నన్ను మీకు ఎందుకు ఇంత మొత్తుకున్నాను వచ్చి, నన్ను రాకుండా చేయడానికి ఇంకా నాకు విసుగొచ్చి
ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదని ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి దీని ప్రక్షాళన జరగాలని కోరుకుంటూ, అక్కడ సౌత్ ఆఫ్రికాలో వాళ్ళది స్టేపుల్ డైట్ రైస్, అది వాళ్ళకి పాప నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సబ్ స్టాండర్డ్ రైస్ పంపిస్తున్నారు. జనసేన గతంలో లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో వేస్తారని మీరు గతంలో నినాదం తీసుకున్నారు. అదేమన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ రైస్ 90% కూడా ఎవరు తినట్లేదు సార్. డైరెక్ట్ ఇష్యూ నాకు ఇది బాగా తెలుసండి. ఇది తినని బియ్యం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎవరు తినని బియ్యం, ఇది కేవలం ఇది నా ఉద్దేశంలో ఇది నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఎట్లా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎలాగ తీసుకెళ్తాను, కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు అంటే ఇది ఒక రూల్ అయిపోయింది. చెప్పండి సార్, ఆ రూల్ మీరు చెప్పండి. మనం ఇందా పొద్దున మాట్లాడుకుంది మనం ఎన్ఎఫ్ఎస్ఏ ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన ఆబ్లిగేషన్ ఉంది. మనం ఖచ్చితంగా మనం ప్రతి కుటుంబానికి ఆహార ధాన్యాలు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం రాకుండా ముందు మీరు అనేది డైరెక్ట్గా మనం క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, కానీ ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చినాక ఆ బాధ్యత మన పైన పడింది, ప్రభుత్వం పైన. తప్పకుండా ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారు అదే మాట అన్నారు. మీరన్న మాట అన్నారు, డబ్బులు ఇవ్వచ్చా అంటే మీకు వచ్చిన ప్రశ్న నాకు వచ్చింది. 2 చెక్ పోస్టులు పెట్టారు. ఫస్ట్ టైం మీరు చెక్ పోస్టులు పెట్టారు, అయినా కూడా బియ్యం లోపలికి వస్తారు. నేను వెళ్ళి మీ అందరి ముందు, మీ అందరి సమక్షంలో అయితే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఈస్. బియ్యం పట్టుకున్నప్పుడు కనీసం ల్యాబ్ టెక్నీషియన్ కూడా రాలేదు సార్. మీడియం అయినా టెక్నీషియన్ కూడా రాలేదు సార్. చెక్ పోస్ట్ పెట్టినప్పుడు 24/7 తనిఖీలు అన్నారు సార్. కొన్ని రోజుల నుంచి రాత్రిపూట తనిఖీలు ఆపేస్తారు. నైట్ 9 నేను అదే రాత్రులు పూట చేయట్లేదని ఎన్ఓసి ఇచ్చేసారు కలెక్టర్ గారు అంటారు. నేను కలెక్టర్ గారిని అడిగాను, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు కాబట్టి ఆయన అడిగితే నీకు అధికారికంగా ఇచ్చారా చెప్పారన్న సమాధానం లేదు. స్థానిక రైస్ మిల్లర్స్ అంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి దీనికి కొంత పడుతున్నారు అనేది ఒకటి ఉంది. ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడికి తరలించి ఏదైనా కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే, ఇది మిల్లర్లకి సంబంధం లేదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు, గోతులు పూడ్చే డబ్బులు మన ఏది ఏఐబి రోడ్డు ఈ పాటికి అయిపోయింది, ఇది ఏడీబీ రోడ్డు చెప్పాను మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దిస్ హౌ. అందుకని మేము స్టేట్ మొత్తం అంతా ఇక్కడికి కేంద్రంగా అయితే కాకినాడ వస్తుంది సార్ బియ్యం అంతా కూడా. అయితే రేషన్ బియ్యం అంతా స్టేట్ నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఒక్క చోటే దాడి జరుగుతుంది, ఇక్కడ ఒక్క చోట కొన్ని రోజులు ఆపుతున్నారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రైస్ అంతా కూడా స్టేట్ మొత్తం నుంచి వస్తుంది సార్. అది కాదు మీరు ఫాలో అవడం లేదు. దాడులు ప్రతి జిల్లాలో చేస్తున్నాం, ప్రతి రోజు చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు 60,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సీజ్ చేశాం. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమం. దిస్ హాస్ బికమ్ ఏ హబ్ ఫర్ ఎక్స్పోర్ట్. మరి ఎక్కడి నుంచి మేజర్ తెలంగాణలో చేసినా కానీ మీరు అన్నట్టుగా తెలంగాణకి సీపోర్ట్ ఏం లేదు కదా, ఇక్కడికి రావాలి కదా. ఒక నిమిషం అది అల్టల్. గత 2 నెలల నుంచి మీరు పోర్టుకు రావాలంటే మిమ్మల్ని అడ్డుపడుతున్నారు. ఇప్పుడు కూడా పోర్టు సి లోపల కూడా మిమ్మల్ని లోపల తీసుకెళ్లే దానికి కూడా కొంత ఇబ్బందులు సృష్టించారు అన్నారు. అంటే దీని వెనక ఎవరు అనే దాని మీద మీరు కీలకంగా వారి మీద పెట్టాలి కదా. మీరు అసలు మీ వెనకాల ఎవరు అంటే ఇది శక్తిలో ఒక గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు, ఒక వ్యక్తి కాదు. అదే సార్ ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఎక్కడ ఏం లేదు అంతా బాగుందంటే, సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నా, మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన ఉంది. కానీ మీరు చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను. నాకేం చెప్తారు వస్తే సార్ అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మీకు సెక్యూరిటీ కల్పించలేం, ప్రొటెక్షన్ చేయలేం, లేదంటే సింపుల్గా నాకు ఎందుకు ఆప్ చేస్తారో చెప్తాం. సార్ మీరు వస్తే అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, టైం లైన్ ఆగిపోతాయి, అక్కడ మీరు కరెక్ట్గా కూర్చోబెట్టి మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేస్తాయి అంటారు. నేను అనవసరంగా వెళ్ళి ఈ జంజాటం నేను ఎందుకు ఇరుక్కోవటం, మళ్ళీ ఆ చెడ్డ పేరు మళ్ళీ మన రాష్ట్రానికి ఎందుకని నేను అనుకోండి. ఇలానే ఒకసారి అయిపోయా. ఇంకోసారి ఏమో లేదు సార్ చాలామంది జీవితాలు పాపం కార్మికులు రోడ్డున పడతారన్నారు. కార్మికులు ఎందుకు రోడ్డున పడతారు? కార్మికులు ఎవరు స్మగ్లింగ్ చేయాలని అనుకోరే. వాళ్ళకి ఇస్తే బస్తా తీసుకెళ్ళి లోపల వేయాలి, మనకి ఎక్కిస్తారు.
లేబర్ ఛార్జ్ ఉంటుంది, అంతేగాని వాళ్ళకి స్మగ్లింగ్కి సంబంధం ఏముంది? సార్ పట్టుకున్న బియ్యం బ్యాంక్ గ్యారంటీ అంటున్నారు, దానికి గ్యారంటీ ఉందని చెప్పి అట్లీస్ట్ అది మనోహర్ గారి పోరాటం అండి. అది కూడా మనోహర్ గారు కూర్చోబెట్టి మాట్లాడి చేశారు. అలాగే మీరు అంటున్న ఈ క్వాలిటీ బియ్యం అంటే ఇది సమిష్టిగా మేమందరం కూర్చొని ఇది ఉంది, ఈ థాట్ కూడా ఉంది. తినని బియ్యం ఇవ్వడం దేనికి? తద్వారా అది ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏముందంటే ఇది జస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కదా, సెంట్రల్ సబ్జెక్ట్ కూడా. అందుకని దీన్ని నాకు నిజంగా మన ఈ విషయం కనుక ఇది మన ఢిల్లీ పర్యటన ముందు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కేంద్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారిని కలిసేవాడిని. సార్ ఇప్పుడు శాఖాపరమైన చర్యలు అలాంటివి తీసుకుంటారు. ఇప్పటికే అధికారులకు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీరు ప్రజల కోసం తెగించి సముద్ర మధ్యలోకి వెళ్ళారు. సో అలాంటి అధికారులు ఎందుకు వెళ్ళకపోతారు? లోపలికి వెళ్ళి ఆ సీలో అన్నట్టు కలెక్టర్, జిల్లా కలెక్టర్ ప్రాణాలు తెగించి వెళ్ళారు, మీరు వెళ్ళారు, కానీ అధికారులు ఎందుకు వెళ్ళకపోతారు? అలాంటి కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? కలెక్టర్ ఎప్పుడు వెళ్ళారు? ఇది ఏమైపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. అది వదిలే మీకు ఎలా ఉంటుంది, ఎవరు బెదిరించరు, ఎవరు అది మీరు అర్థం చేస్తారు. ఒక నిమిషం, ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్. అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్. ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్. మనం ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతారు సార్. అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్, ప్రాబ్లం లేని రైస్ సార్. పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు. కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటుకు సార్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు. ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పక్కన ఉన్న తొండంగి మండలం ఉంది. దానికి సంబంధించి అరవిందోకి సంబంధించి 12 గ్రామాల ప్రజలంతా కూడా మధ్యగారు మొత్తం కాలుష్య బారిన పడుతుందని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంది. గతంలో మీరు కూడా మాట ఇచ్చారని చెప్పేసి మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీకు దీక్ష విరమించం, దాంతోపాటు ప్రాణాలన్నా కోల్పోతాం, ఆయనకు రావాలని చెప్పేసి మీరు విజిట్ చేసే అవకాశం మీరు పిఠాపురంలో కూడా మాట్లాడుతారు. నేను మాట్లాడాను, అది నా దృష్టిలో ఉంది సార్. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. కోర్టుకు సంబంధించి మనం నాణ్యానికి ఒకవైపు చూస్తున్నాం. స్మగ్లింగ్ అనేది వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ రైస్ ఎక్స్పోర్ట్ కూడా పయ్యావుల కేశవ్ గారు విజయంగానే స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఫ్రీగా కాకినాడ పోర్ట్ నుంచే వెళ్ళింది. కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది. సరే 10,000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ రేషన్ మాఫియా మనం చెప్పినప్పుడు ఎవరైతే 16 మంది ఉన్నారో దాంట్లో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇది చాలా ఇంట్రికేట్. అందుకనే కదా ఇప్పుడు ఆటోమేటిక్ కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది. అదే కదా నా కన్సర్న్. మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది, నా కన్సర్న్ కూడా అదే. కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకెట్టడం ఎలా? ఇట్స్ రిడల్ ఇది. చాలా స్పష్టంగా ఉంది. అది ఎవరు చేస్తాయి అనేది మనకి సిఐడి ద్వారా ఉండాలా, సిబిఐ ఉండాలా, లేదా ఎట్లా ఉండాలనేది మీరు చెప్పండి సార్. ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఇది నా చేతిలో లేదు, నన్ను వెళ్ళవలేదు, చుట్టూ దిగుతున్నారు అంటే అన్ని చేయగల ముందు కూడా మీరే చేయకపోయినట్టయితే పరిస్థితి ఏమి సార్. హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు మీరే మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది. మీ ఇద్దరికి, మీ ఇద్దరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టులు, మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆయన 10,000 మంది కార్మికులు ఉంటున్నారు. ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలోనే మీరేం చేయట్లేదు అంటా ఉన్నారు. అలాగే దిస్ ఇస్ ద కాన్ఫ్లిక్ట్. ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా, నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం, ఇదేమో లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్, టేకింగ్ ద రైట్ డెసిషన్. తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం. 10,000 మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి, అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నది, ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు. అందుకని ఇది కూర్చోబెట్టి ఇది కొంచెం లోతుగా, ఎందుకంటే ఇది మేము ఆ పారదర్శకత చెప్పాలి, చూపించాలని చెప్పి నేను ఐ టుక్ దిస్ కాల్. సార్, గంజాయి నిర్మూలనకు లీగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు సార్. అలాగే మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కావచ్చు, అఘాయిత్యాలకు సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తారు. గతంలో దిశ ఉండేది, దిశ ఎక్కడ ఉందని సార్ ఎప్పుడు యాక్ట్ చేశారు? అది మాట మాట్లాడేంత ఈజీ అండి. ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు, మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను, మన మీటింగ్కి వెళ్ళాను. ఒక మహిళా
జర్నలిస్ట్ ఎవరు ఆవిడ ఇబ్బంది పడతా ఉన్నారు. మీకు చెప్పాను, నేను తీసుకొచ్చాను, మీ పక్కన రండి మేడం అని పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్న్ ఈవెన్ యాజ్ ఎ సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది, నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్, నాట్ అబౌట్ గుడ్ యాప్, నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరాస్, ఆల్సో అబౌట్ పీపుల్. మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు, షూట్ చేస్తున్నారు. షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు, కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏముండాలి, వెళ్ళి వాళ్ళని ఆపి నాలుగు తన్ని ఆపాలి, ఆ మైండ్ సెట్ లేదు. ఇట్స్ ఆల్సో పీపుల్. సార్ లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో లేదు, పలుసార్లు అన్నారు లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఎప్పుడు తీసుకుంటారు? థ్యాంక్ యూ. కాకినాడ పోర్ట్ అని, దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే